హరీష్ రావు గారు మరి అచ్చంపేటకు వచ్చి లేనిపోని మాటలతోటి ఈ యొక్క ప్రాంత నల్లమల్ల ముద్దుబిడ్డను ప్రజానాయకుడు అనునిత్యం ప్రజల మధ్య ఉండి ఈ అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదాయంగా మారుస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ తన యొక్క అక్కసునంతా కూడా హరీష్ రావు గారు వెళ్ళగక్కడం జరిగింది. ఇవాళ ఆయన నల్లమల్ల పులిబిడ్డెట్లయితాడు అని మాట్లాడుతున్నాడు. నల్లికుట్లోడైతే కాదు మీ లెక్క అని నేను హరీష్ రావు గారికి తెలియజేస్తున్నాను. అగ్గిపెట్ట లేదని ఎంతోమందిని మరి ఎమోషన్స్తో ఆడుకొని ఇవాళ ఎంతోమంది చావులకు కారణమై తద్వారా వచ్చినటువంటి అధికారాన్ని అంతా కుటుంబంగా అనుభవించి ఇవాళ అధికారం పోయిన తర్వాత ఎక్కడ లేని అక్కసునంతా ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ను గెలిపించినటువంటి ప్రజలపైన వాళ్ళు వెళ్ళగక్కుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ తన యొక్క చిత్తశుద్ధిని తన యొక్క సంకల్పాన్ని దెబ్బతీసే కుట్ర ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తుంది. నల్లమల్ల పులిబిడ్డనే రేవంత్ రెడ్డి, నీ లెక్క పిల్లి కాదు అని నేను ఈ సందర్భంగా, నల్లికుట్లోడు కాదు పిల్లి కాదు, ఏదైనా బరాబర్ కటాకండిగా మాట్లాడతాడు. కాబట్టి మీ మరదలే అన్నది సాక్షాత్తు నల్లికుట్లోడని హరీష్ రావును, కవితనే అన్నది, మీ ఇంట్లోనే అంటున్నారు, మేము అంటలేము. హరీష్ రావు గారు ఫస్ట్ అక్కడ ఎందుకన్నదో ఏందో నీ మీద హరీష్ రావు గారి మీద మరి అనేక రకాల ఆరోపణలు కూడా చేసింది. మీ సొంతంగా మీ మరదలు మేనమరదలు, మీ మేనమామ బిడ్డనే కవిత గారు ఈరోజు పార్టీ పెట్టుకొని తిరుగుతుంది. ఆమె అడిగే వాటికి జవాబు చెప్పుండి. అవన్నిటిని తప్పించుకోవడం కోసం అక్కడ జరుగుతున్నటువంటి సంఘర్షణో ఘర్షణో అధికారం కోసం ఉన్న కుమ్ములాటల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజల మూడ్ను డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి మీద అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇటు అందరు కూడా పడతా ఉన్నారు. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎదిగొచ్చిన బిడ్డ కష్టాలు కన్నీళ్లు చూసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయితే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఊహించలేకపోయినరు. వాస్తవానికి మాదే అధికారం అని విర్రవిగిర్రు. కానీ ప్రజలు ముఖ్యంగా రైతులు మా పక్షాన ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా ఈ నల్లమల్ల పులిబిడ్డ అంట నల్లమల్ల నల్లికుట్లో ఏదేదో మరి మాట్లాడాడు. నువ్వు వ్యక్తిని అనడం కాకుండా ప్రాంతాన్ని కూడా జోడించి తప్పుగా మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. అది తప్పు. ఖచ్చితంగా ఈ నల్లికుట్ల గిల్లికుట్ల అంతా నువ్వే హరీష్ రావు గారు, నువ్వు ఆ మాటలు మాట్లాడకు, నువ్వు ఆ అబద్ధానికి నిలువుటద్దావు నువ్వే.